టెన్ టీవీ ప్రేక్షకులకు దుర్గాష్టమి శుభాకాంక్షలు. విజయదశమి అంటే ఆ జోష్ మామూలుగా ఉండదు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగానే మనం విజయదశమిని జరుపుకుంటాం. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా దసరా సంబరాల్లో ఫుల్ జోష్గా ఉన్నారు. ఆ జోష్ని టెన్ టీవీ ఇంకొంచెం పెంచబోతుంది. మీకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు సిద్ధమైంది. మన టెన్ టీవీ స్టూడియోలో నేనే కాదు, నాతో పాటు 4 సింగర్స్ ఉన్నారు. వాళ్ళెవరో కాదు, ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 బ్యూటిఫుల్ సింగర్స్ ఉన్నారు. ఈ సింగర్స్తో ఆ వైబ్ని ఇంకొంచెం పెంచేద్దామా? ఇంకెందుకు ఆలస్యం, నేను ముందుగా ఒక్కొక్కరుగా ఇంట్రడ్యూస్ చేస్తాను. హలో శ్వేత, వెల్కమ్ టు టెన్ టీవీ స్టూడియోస్. హాయ్, అందరికీ నమస్కారం. అండ్ శశాంక్. అందరికీ నమస్కారం. హాయ్ అక్క. హాయ్ హేమంత్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. హాయ్ అక్క. హాయ్ సహస్ర. హలో అక్క, అందరికీ నమస్కారం. సో చూసారు కదా, మనం వాళ్ళ పేర్లను ఇంట్రడ్యూస్ చేసేసాం. అండ్ ఇప్పుడు ఈ సీజన్ అయితే సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. వీళ్ళకు ఒక పెద్ద ఫ్యాన్ బేసే ఉందని చెప్పాలి బయట వీళ్ళ సాంగ్స్ కి. సో వీళ్ళందరితో కూడా మనం ఈరోజు పాటలు పాడించుకునే ప్రయత్నం చేద్దాం. హలో శ్వేత, ముందుగా ఐ థింక్ యువర్ కేరళ. ఓకే, కేరళ అయ్యుండి తెలుగు సాంగ్స్ పాడుతుందంటే గ్రేట్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. అండ్ ఈ రోజు మనం ఒక గణపతి పాటతో స్టార్ట్ చేద్దాం మన షోని. గణనాయకాయ తప్పకుండా. చలో. గణనాయకాయ. చాలా బ్యూటిఫుల్ గా పాడారు. ముందు గణపతి పాటతో మొదలు పెట్టాం. దుర్గాష్టమి కాబట్టి సహస్రాతో నాకు అమ్మవారి పాట పాడించాలనిపిస్తుంది. సహస్ర మా కోసం. మహాకనక దుర్గా, విజయ కనక దుర్గా, పరాశక్తి లలిత శివానంద చరిత. మహాకనక దుర్గా, విజయ కనక దుర్గా, పరాశక్తి లలిత శివానంద చరిత. శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూల శక్తి, అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి. మహాకనక దుర్గా, విజయ కనక దుర్గా, పరాశక్తి లలిత శివానంద చరిత. చాలా బాగా పాడావు సహస్ర. అండ్ మీరు ఇండియన్ ఐడల్ షోలో ఇంత బాగా పర్ఫామ్ చేస్తున్నారు. ఏమన్నా కొంచెం షేర్ చేసుకోవచ్చు కదా షో గురించి, ఏమంటావు హేమంత్? తప్పకుండానండి, మీరు అడగండి. ఈ షోలో ఎవరు ఎక్కువగా, అంటే మనం జెనీలియా గారు రీసెంట్ గా వచ్చారు అనుకుంటా మీ షోకి. సో ఎలా ఉంటుంది జెనీలియా గారితో? అండ్ మీరు పాడినప్పుడు తన రియాక్షన్స్ గానీ బాగా పాడారు అని చెప్పేసి. యాక్చువల్ గా చెప్పాలంటే షీ వాజ్ ద స్వీటెస్ట్. ఎందుకంటే మా అందరినీ అంతలా ఎంకరేజ్ చేశారు ఆవిడ. అండ్ అంత స్ఫూర్తితో ఆవిడ వచ్చి మమ్మల్ని లైక్ మీరు ఇంకా చాలా బాగా పాడుతున్నారు అని చెప్తే వీ ఫీల్ రియలీ హ్యాపీ. సో హాసిని రావడం మీ షోకి హైలైట్ అయిందని చెప్పాలి కదా. డెఫినెట్లీ. సో హేమంత్, నువ్వు ఒక మంచి పాట పాడతావా? దసరా ఇవన్నీ అంటాం కాబట్టి ఆ రోజు ఆయుధ పూజ అండ్ షామి పూజలు చేస్తారు కాబట్టి ఆయుధ పూజ మీద పాడితే పర్లేదు. సూపర్, హ్యాపీగా పాడు. హే ఎర్రటి సంద్రం ఎగసి పడే, అట్లరు ఇట్లరు ఎద్దరి పడే, హారు రణధీరుల పండగ నేడు. హే కత్తులను తుటాల తడే, ఉప్పిన పెట్టుగా ఉలికి పడే జోరు, మన జట్టున ఆడిన చూడు. హే ఉప్పు కాలే నిప్పుల్లో సెగలెత్తే, ఏడు పువ్వుల దిక్కుల్లో ఎలుగెత్తే, పులి బిడ్డల ఒంట్లో పూరకమే మొలకెత్తే, పురుగొట్టి శివమెత్తే, హైలా హైలా ఇయాలా ఆయుధ పూజ చెయ్యాలా, జబ్బులు జరచాలా, జరుపుకోవాలా జాతర, వీరాధి వీరుల జాతి తెరనాళ్ళ, ఉడుకురగతాల హారతులియాలా రారాదిరా. చూసారా, జోష్ మామూలుగా లేదు. స్టూడియోలో అలా హైప్ పెంచేశాడు మన హేమంత్. అండ్ ఫ్లూట్ తో వచ్చాడు శశాంక్. శశాంక్, ఫ్లూట్ బాగా వాయిస్తావా? వాయిస్తాను. ఓకే, నా కోసం. ఇది నా కోసం. స్టార్ట్ చేయి, నీకు నచ్చింది. ఓకే, మాయదారి మైసమ్మ. సూపర్, మస్తు ఇష్టం నాకు ఆ పాట. కానీ మాయదారి మైసమ్మ మైసమ్మ, మనం మైసారం పోగమే మైసమ్మ. ఓ మైసమ్మ 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 మైసమ్మ, గాబరబెట్టి మమ్ము గాబరబెట్టి అయుజగే మైసమ్మ, జరబరే సాను జయ్యగే మైసమ్మ, గాబరబెట్టి గాయముగాకే మైసమ్మ, జరబరే సాను జయ్యగే మైసమ్మ. వావ్, ఇక్కడ ఫ్లూట్, ఇక్కడ సింగర్, మధ్యలో నేను.
సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నా నేనైతే. అండ్ ఇప్పుడు మన ఇండియన్ ఐడల్ ఆహా గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇది గల్లీ టు గ్లోబల్, గల్లీ నుంచి గ్లోబల్ వరకు ప్రతి ఒక్కరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు. ప్రతి ఒక్కరికి కూడా ఆహా ఒక మంచి ఆపర్చునిటీ ఇస్తుంది, అందరినీ సింగర్స్ గా ఇంట్రడ్యూస్ చేస్తుంది. శ్వేత అని ఇందాక ఇంట్రడ్యూస్ చేశాను కదా, షీఈ్ తెలుగు కాదు కేరళ అయ్యుండి కూడా అంత బాగా తెలుగు నేర్చుకుని ఎంత బాగా పాడుతుందో. సో మన 10TV స్టూడియోస్ లో కూడా శ్వేతతో పాడించాలి కదా. శ్వేత హాయ్, నీకు నచ్చిన సాంగ్ పాడు శ్వేత. నువ్వు తెలుగులో పాడడం అనేది బిగ్ థింగ్, ఇట్స్ ఎ బిగ్ థింగ్. సో నీకు నచ్చిన సాంగ్. దర్శనమురు కోరా దయకే చేరే దయగల మహారాజు దాశరథి తొలుతని ఎదురేది కుశలములడిగే హితములు గావించి ప్రియవారి వీరమతి న్యాయపతిని నేను రఘుపతి ప్రేమ స్వరమై స్నేహవరమై నేను వసురులే అందరూ ఒకటేలే రామునికి ఆదరం ఒకటేలే సగల గుణ రాముని నీతిని ఏమని పొగడనులే మా శ్రీరామలే రావు రామ ఇలలు నేను చీకటి మా పడలా సీతారామ చూపేని మహిమా శ్వేత ఎంత ఫ్లూయెంట్ గా తెలుగు పాట పాడావు తెలుసా, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా పాడతావని. కేరళ అమ్మాయి కదా, కొంచెం అటు ఇటుగా పాడిద్దేమో అనుకున్నా కానీ సూపర్ గా పాడావు అసలు నువ్వు తెలుసా. సో ఇంత బాగా తెలుగు ఎలా? Usually write the lyrics in English or Malayalam. Okay. And check the diction with all the friends that I have. Diction like that has to be proper, like especially in Idol. Tough అనిపిస్తుందా? Tough like I have to be very careful with the certain words like inta. So usually in Kerala we pronounce it as nda. Okay. So in Telugu it's properly ta. Okay. That has to, those things have to be taken. చాలా బాగా పాడావు. Thanks Akka. అండ్ నెక్స్ట్ శశాంక్ తో ఒక మంచి జోష్ సాంగ్ పాడిపించుకోవాలనిపిస్తుంది నాకు. జోష్ సాంగ్ కాదు కానీ అమ్మవారి మీద ఒక పాట పాడతాను. ఓకే. శివాని భవాని శర్వాణి గిరినందిని శివరంజని భవభంజని జనని గిరినందిని శివరంజని భవభంజని జనని శతవిధాన శృతి విధాన స్తుతులు సలుపలేని నీ సుతురనే శివాని శివాని భవాని శర్వాణి శృంగారం తరంగించు సౌందర్యలహరివని శాంతం మూర్తి భవించు శివానందలహరివని కరుణ జిలుగు సిరి నగవుల కనకధారిణీవని నీ దరహాసమై దాసుల దరి చేచేదారియని శతవిధాల శృతి విధాన స్తుతులు సలుపలేని నీ సుతుడనే శివాని శివాని భవాని శర్వాణి. వావ్ శశాంక్, మంచి బేస్ ఉంది శశాంక్ నీ ఆడియోలో, అసలు ఎంత బాగా వైబ్ వస్తుందంటే. మంచి గొంతు నీది. ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్. మంచి సింగర్ అవుతావు. అండ్ షో గురించి మాట్లాడుకున్నట్లయితే, అండ్ ఈ సీజన్ కి తమన్ గారు జడ్జ్ గా ఉన్నారు కదా, సో జడ్జి గారి దగ్గర నుంచి ఏమైనా మీకు చివాట్లు పడుతుంటాయా షోలో? కొంచెం ఫ్లో తప్పినా శృతి తప్పినా రియాక్షన్ ఎలా ఉంటది? అది పడినా కూడా మంచి కోసమే అనుకోవచ్చు, లర్నింగ్ కోసం. కానీ లేదు అలా అని కూడా ఎప్పుడు లైక్ దే ఆల్వేస్ బీన్ ద బెస్ట్. వాళ్ళు ఎప్పుడు కూడా మాకు మంచిగానే చెప్తూ ఉన్నారు, కానీ మంచి కోసమే చెప్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ శశాంక్ గారు చెప్తున్నారు. అండ్ చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు తమన్ సార్ అయితే. పర్ఫార్మెన్స్ సాంగ్ కి తగ్గట్టు కరెక్ట్ గా ఉండాలి. శృతి అండ్ అవన్నీ కార్తిక్ సార్ అండ్ గీత మ్యామ్ చూసుకుంటారు. సో చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు తమన్ సార్ ఎప్పుడు. ఎవ్రీ పర్ఫార్మెన్స్ కి ఓకే వీళ్ళు ఇలా పాడుతున్నారు, ఇక్కడ ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది అని అన్నట్టు చెప్తారు. అసలు షోకి కామెడీ ఆయనే.
ఓకే. మాకు అంటే లేట్ నైట్ దాకా అయినా కూడా లైక్ మాకు ఎవరైనా జోష్ ఇచ్చేవారు ఉన్నారు అంటే తమన్ గారే. తమన్ గారేనా? తమన్ గారు వింటున్నారా? మీ నుంచి మీ సింగర్స్ ఫుల్ జోష్ లో ఉన్నారంటే మీరు ఇట్లానే ఎంకరేజ్ చేయండి. ఆహా కండక్ట్ చేస్తున్న ఈ ప్రోగ్రామ్ సూపర్ సక్సెస్ అవుతుంది. అండ్ ఇప్పుడు నేను సహస్రాతో ఒక మంచి పాట పాడిద్దాం అనుకుంటున్నా. డ్యూయల్ సాంగ్ పాడగలుగుతారా? సో 2 girls ఒక మంచి సాంగ్. పాప మ పని పమ పని పమ గమ ప సగసని పని పమ గమ గ సగమ పాప మ పని పమ పని పమ గమ ప సగసని పని పమ గమ గ సగమ తకడ 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 ధిం తకడ 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 ధిం తకడ 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 ధిం తకజం తకడ 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 ధిం తకడ 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 ధిం తకడ 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 ధిం తకజం జల 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 జండ పదాలు గల 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 జండ పదాలు ఉన్నవిలే తెలుగులు ఉన్నవిలే విడదీయుడే న్యాయం కాదు విడదీసేస్తే వివరం లేదు రెండేలే రెండు ఒకటేలే ధినక ధినక దిన దిల్లెల్లాన నగదని దొంగదని దినదో ధినక ధినక దిన దిల్లెల్లాన నగదని దొంగదని దినదో రే పగలో రెండైనా రోజు మాత్రం ఒకటేలే కాళ్ళు ఉన్నవి రెండైనా పయనం మాత్రం ఒకటేలే హృదయాలన్నవి రెండైనా ప్రేమ మాత్రం ఒకటేలే కన్నులతో చూసేవి గురువా కనులకు సొంతమునా కనులకు సొంతమునా. వావ్, ఇది ఎవర్ గ్రీన్ సాంగ్ కదా. అసలు ప్రతి ఒక్కరి ప్లేలిస్ట్ లో ఈ సాంగ్ ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో ఈ సాంగ్, నాకు చాలా ఇష్టం. అండ్ మా ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేశారు. సో దసరా జోష్ మామూలుగా లేదు కదా. ఆ వైబ్ ని మనం కొంచెం కొంచెం పెంచుకుంటూ అలా వెళ్దాం. సో ఇప్పుడు నలుగురు సింగర్స్, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, నలుగురు సింగర్స్ కలిసి ఒక పాట పాడబోతున్నారు. సో దసరా కాబట్టి దసరా సాంగ్ పాడదాం. మంచి జోష్ ఉండాలి మళ్ళా. చలో. దసరా వచ్చిందయ్యా సరదా తెచ్చిందయ్యా దశమి వచ్చిందయ్యా దశనే మార్చిందయ్యా జయ హో దుర్గా భవానీ హోయ్ వెయ్యరు పువ్వుల హారాని ఓ రాత్రిలో సూర్యుడిని చూడాలా జాతరతో స్వాగతమే పాడాలా దసరా వచ్చిందయ్యా సరదా తెచ్చిందయ్యా దశమి వచ్చిందయ్యా దశనే మార్చిందయ్యా. వావ్, నలుగురు సింగర్స్ నా చుట్టూ ఉండి నేనైతే ఫుల్ గా ఎంటర్టైన్ అవుతున్నా. ఈ దసరా ఇంకొంచెం నాకు ఇయర్ చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఇంతమంది సింగర్స్ పాట పాడుతుంటే చాలా బాగుంది. అండ్ మీరిద్దరు కలిసి ఒక పాట పాడతారా ఏదైనా మీకు నచ్చిన సాంగ్ మీ ఇద్దరి వైబ్ లో? హే రంగా రంగా రంగ స్థలాన రంగు పూసుకోకున్నా వేషం వేసుకోకున్నా ఆట బొమ్మలం వంట మనమంతా తోడు బొమ్మలం వంట. హే ఆట బొమ్మలం వంట మనమంతా తోడు బొమ్మలం వంట. రంగా రంగా రంగ స్థలాన ఆట మొదలెట్టాక మధ్యలోనే ఆపలేని ఆట బొమ్మలం వంట మనమంతా తోడు బొమ్మలం వంట. ఆట బొమ్మలం వంట మనమంతా తోడు బొమ్మలం వంట. కనపడని చెయ్యేదో ఆడిస్తున్నా ఆట బొమ్మలమంట వినపడని పాటకి సిందాడేస్తున్నా తోలు బొమ్మలమంట. టుంగురు 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 టుంగు టుంగురు 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 హే టుంగురు 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 టుంగు టుంగురు 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 హయ్యా. సూపర్ 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 జోష్ వైబ్ అలా పెరుగుతుంది 10 టీవీలో. సో మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారని మేము అనుకుంటున్నాం. అండ్ ఈ షో గురించి మాట్లాడుకున్నట్లయితే ఏమైనా మెమోరీస్ ఉన్నాయా? అందులోని ఈసారి నేను పాడిన పాటలన్నీ నా సొంత పాటలు, నేను ఒరిజినల్ గా చేసుకున్నవి. సో అది ఆఫ్ కోర్స్ ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళ ముందు పాడడం అంటే ఆఫ్ కోర్స్ అది డ్రీమ్ నాకైతే. ఓకే, అంటే మీరు పాడిన సాంగ్ లో సార్ కి ఏ సాంగ్ ఇష్టం? జడ్జ్ తమన్ గారికి అంటే నేను నా సొంత పాటలే పాడాను. నేను నా అంటే మొత్తం స్టూడియో ఆడిషన్స్ నుంచి ఇప్పటి వరకు
ఓకే, సో దాంట్లో చూస్తే నేను మొదటి పాడిన పాట ఓ అమ్మాయి పాట నీకు చాలా నచ్చింది అని ఇప్పటి వరకు చెప్తూ ఉంటారు. ఓకే, తమన్ గారికి నచ్చిన పాట మరి అంటే మనం కూడా తమన్ గారికి వినాలి అనే కదా. కాదు, అది తమన్ గారికి, గీతా మాధురి గారికి, కార్తీక్ గారికి ముగ్గురికి నచ్చిన పాట అది. ఓకే, మా కోసం ఒక 2 లైన్స్. తప్పకుండా. వాళ్ళకి అంత నచ్చిందంటే పాట ఏ రేంజ్ లో ఉంటుందో చలో మేము కూడా వినాల్సిందే. హే తారలే నిన్ను చూసి నన్ను మాయలో పడేసే, నే జారెలే గుండె హత్తు మీరి కుప్పి గంతులేసే, నీ కంటి చూపులో నా అల్లరేంటో కవించనే, ఈ తీయనైన తీపి గుర్తులేంటో నవించనే, ఓ అమ్మాయో ఏ మాయో నీ వైపు మళ్ళేనే గానమల్లే సంబరాలే చేసుకుంటూ బ్రతికెలే. వావ్, అలా తీసుకెళ్ళిపోయావు హేమంత్. సూపర్ సూపర్. అండ్ శశాంక్, ఫ్లూట్ కి కొంచెం పని చెప్దామా? అలాగే స్టార్ట్ చేయి. ఓకే, సో ఎలాగో దసరా ఈవెంట్ కాబట్టి నేను పెద్ద పులి వాయిస్తాను. నువ్వు తగ్గకు, నువ్వు వాయించు. నువ్వు వాయించేవన్నీ నాకు నచ్చేవే. ఇందాక మాయదారి మైసమ్మ, ఇప్పుడు పెద్ద పులి. కానీ ఫ్లూట్ తో అయితే మంచిగా మ్యూజిక్ వచ్చింది, కానీ నాకు ఇంకొంచెం వైబ్ కావాలి. నాకు నువ్వు వాడితే వినాలని ఉంది. అలాగే, నువ్వు లేట్ చేస్తే నేనే వాడేస్తానేమో, మీరు పారిపోతారు. నువ్వు వాడేసే. అరే పొద్దుగాలే బయలల్లో బోనం ఎత్తి బయలల్లో గండి మైసకి మొక్కెళ్ళు గాలి మొటారెక్కెళ్ళు, నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి ఎక్కినావమ్మో గండిపెట్ట గండి మైసమ్మ, నువ్వు పెద్ద పులి ఎక్కినావమ్మో గండిపెట్ట గండి మైసమ్మ. పొద్దుగాలే బయలల్లో బోనం ఎత్తి బయలల్లో గండి మైసకి మొక్కెళ్ళు గాలి మొటారెక్కెళ్ళు, నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి ఎక్కినావమ్మో గండిపెట్ట గండి మైసమ్మ, నువ్వు పెద్ద పులి ఎక్కినావమ్మో గండిపెట్ట గండి మైసమ్మ. ఓ వైబ్ 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 మామూలుగా లేదు. అండ్ శ్వేత, మస్తు జోష్ లో ఉన్నాం కదా, సో ఇప్పుడు నువ్వు ఒక మంచి పాట పాడతావా? సహస్రాన్ శ్వేత. మురిపాల ముకుందా సరదాల సనందా, మురిపాల ముకుందా సరదాల సనందా, మురిపాల ముకుందా సరదాల సనందా, పొద పొదలోన దాగుడు మూతలా పరా, ఎదలోన నటించింది చాలురా, అలసట నిన్ను కోరి నిలుచుందిరా, కన్నా నిదురించరా నా కన్నా నిదురించరా, చిటికిన వేలుని కొండలు దోసిన కన్నా నిదురించరా నా కన్నా నిదురించరా, చిలికిన చెల్లెల కొండలు దోచిన కన్నా నిదురించరా నా కన్నా నిదురించరా, కన్నా నిదురించరా. ఇలా జోష్ పెంచుతున్నారు. మళ్ళీ మా అమ్మాయిలు వచ్చి మంచిగా ట్రెడిషనల్ గా ఒక మంచి పాట పాడుతున్నారు. శ్వేత, నువ్వు పాడిన ప్రతిసారి నేను అప్రిషియేట్ చేస్తాను, ఎందుకంటే తెలుగులో ఎంత బాగా పాడుతున్నావు అసలు. థ్యాంక్ యూ సార్. కాదు, ఇంత ఇంత మంచి మంచి పాటలు పాడుతున్నారు, నాకు కూడా ఒక పాట నేర్పించల్లొచ్చుగా. అవుతుందా? అవదేమో కదా. నేర్చుకుంటారంటే మేము నేర్పించేస్తాం. అమ్మ వద్దులే, మా వ్యూవర్స్ భయపడతారు. నాకు చాలా పని ఉంది, మీతో ఇంకా పాటలు పాడమని మా వాళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు ఎవరు సాంగ్ పాడదాం అనుకుంటున్నారు? మీరే డిసైడ్ అవ్వండి. ఓకే, నేను ఒక పద్యంతో వస్తున్నాను. ఓకే, పోతన గారు దుర్గామ్మ మీద రచించారు ఈ పద్యము. ఇలాంటివే మాకు కావాలి. సో ఈ జనరేషన్ కి పద్యాలు ఇవన్నీ కూడా చాలా తక్కువైపోతున్నాయి. శశాంక్, గుడ్, నువ్వు కానీ తెలుసుగా నేను ఎప్పుడు సపోర్ట్. అలాగే, ఓకే,
అండ్ ఈ పద్యము పార్థు నేమాని గారు స్వరపరిచారు. ఓకే. అమ్మల గన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారెడి పుచినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ దుర్గా మాయమ్మ కృపాదీవుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ వావ్, ఇలాంటి వాళ్ళు ఉండాలి, ఇలాంటి పద్యాలు పాడుతూనే ఉండాలి. ఎందుకంటే మన తెలుగుతనం, మన లాంగ్వేజ్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. సో ఈ జనరేషన్లో మీరు మ్యూజిక్ నేర్చుకొని ఇంత బాగా పాటలు పాడుతున్నారు కదా, అందులో అంత పెద్ద షో వరకు వెళ్ళారంటే మీరు ఆల్రెడీ సాధించేశారు బ్రో. సో సూపర్ అసలు. ఎందుకంటే తెలుగుని మనం పాడడం, అందులో శ్వేత కేరళ అమ్మాయి ఇంత బాగా తెలుగు పాడుతూ ఇక్కడ వరకు వచ్చింది అనేది అయితే ఇది ఒక బిగ్ థింగ్ అనే చెప్పాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ షో గురించి ఫనీ మూమెంట్స్ ఏమన్నా ఉన్నాయా? సో సహస్ర నువ్వేం చెప్తలేవు, ఎట్లా అనిపిస్తుంది అసలు? ఎట్లా ఛాన్స్ వచ్చిందిరా నీకు ఇండియన్ ఐడల్ షోలో? అంటే ఆడిషన్స్ ద్వారానే వెళ్ళానక్క. ఓకే. అక్కడ ముగ్గురు జడ్జెస్ అందరూ పాడడం విని టాప్ 12 సెలెక్ట్ చేశారు. సో అలాగా ఓకే, టాప్ 12కి వచ్చాను. టాప్ 12లో నువ్వు వచ్చావు. అండ్ నువ్వు పాడతా తీయగాలో కూడా పాడావు కదా సహస్ర? సో నువ్వు చిన్నగా ఉన్నప్పటి నుంచి పాటలు పాడుతున్నావు. ఓకే. ఏమన్నారు మమ్మీ వాళ్ళు? నువ్వు ఇలా పాడతా తీయగా వెళ్ళావు, ఇప్పుడు ఇండియన్ ఐడల్ సీజన్ 4లో పాడుతున్నావు. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఓకే. అండ్ పాడుతా తీయగా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందిరా సహస్ర నీకు? పాడుతా తీయగా ఇంకా ఇండియన్ ఐడల్ చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. పాడుతా తీయగాలో అంటే చాలా నేర్చుకున్నాను, ఇంకా నేర్చుకుంటున్నాను. ఇప్పుడు ఇండియన్ ఐడల్లో కూడా నేను అందరూ పెద్దవాళ్ళని చూసి కంటెస్టెంట్స్ని చాలా నేర్చుకున్నాను. సరే, కానీ తమన్ గారి గురించి చెప్తావా? తమన్ సార్ యాక్చువల్లీ చూడ్డానికి చాలా అంటే స్ట్రిక్ట్గా కనిపిస్తారు, కానీ చాలా జోవియల్గా ఉంటారు. అందరూ సెట్లో చాలా జోక్స్ వేస్తూ ఉంటారు అందరితో. ఓకే. అండ్ ఈ షోకి ఇద్దరు సింగర్లు ఉన్నారు, శ్రీరామ్ చంద్ర గారు, సమీరా గారు, ఇద్దరు యాంకర్స్ గా చేస్తున్నారు కదా. సో వీళ్ళ నుంచి మీకు ఏమైనా సజెషన్స్ వస్తుంటాయా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు? రూమ్ లో, మేకప్ రూమ్ లో, అక్కడ మీరు కూర్చొని ఇప్పుడు ఇక్కడంతా పాడారు కదా, సో ఎట్లా? అంటే మేము స్టేజ్ మీద ప్రాక్టీస్ చేస్తుంటాం, మాకేమైనా డౌట్స్ వస్తే అన్న వాళ్ళ దగ్గర పాడి వినిపిస్తుంటాం, అక్కని అడుగుతాము. అండ్ మా పాట అయిపోయాక మీరు ఇక్కడ ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది అంటారు. అండ్ సింగింగ్ వైస్ కాకుండా కూడా వాళ్ళు చాలా ఫన్ గా వాళ్ళ ఎక్స్పీరియన్స్ మాకు షేర్ చేస్తూ ఉంటారు, ఎలా ఉంటుంది. అండ్ అందరికీ తెలుసు శ్రీరామ్ అన్న హిందీ ఇండియన్ ఐడల్ లో కూడా పాడారు, తను విన్నర్. సో తన అక్కడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అండ్ ఇక్కడ మేము ఆ ఎక్స్పీరియన్స్ ని ఇక్కడ మేము ఎలా డెవలప్ చేసుకోవచ్చు, తన ఎక్స్పీరియన్స్ ని చూసి ఈ తెలుగు ఇండియన్ ఐడల్, ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ లో మేము ఎలా గ్రో అవ్వచ్చు, అండ్ వాళ్ళ మ్యూజిషియన్స్ తో ఎలా ఉండేవాళ్ళు, జడ్జెస్ ఇచ్చిన సజెషన్స్ ఎలా తీసుకునేవాళ్ళు, వాళ్ళ కో కంటెస్టెంట్స్ తో ఎలా ఉండేవాళ్ళు, అంతా చెప్తూ ఉంటారు. సూపర్ సూపర్. సో ప్రతి దగ్గర నుంచి మీరు లర్నింగ్ అంతే, ఆ స్టేజ్ మీద మొత్తం మీరు నేర్చుకోవడమే. ఎంతైతే నేర్చుకుంటున్నావో అంతే మేము లైక్ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తున్నాం ఎవరైనా. సూపర్ సూపర్. ఎస్. అండ్ శ్వేత, కేరళ టు హైదరాబాద్ ఆహా ఇండియన్ ఐడల్ షో జర్నీ ఎలా అయింది? సో I had given auditions for Idol season 1, Indian Idol season 1. So what happened was I got till theatre round, but that was the time when COVID second wave came, and I became COVID positive, so I couldn't attempt the theatre round. Okay. And I tried for these 3 years, and finally season 4 season 4 కి వచ్చేసింది. తెలుగు పాటలు దుమ్ము చెప్తుంది అనమాట. అండ్ హేమంత్, ఎలా ఇప్పుడు ఈ షోలో వచ్చావు, పాడుతున్నావు, సో ఈరోజు దసరా మా 10 TV స్టూడియోలో ఉన్నావు. దసరా అసలు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు మీ ఫ్యామిలీలో? దసరా గురించి చెప్పు, దుర్గాష్టమి, దసరా. ఫస్ట్లీ ఇండియన్ ఐడల్ కి ఎలా వచ్చాను అని చెప్పాలంటే
ఆఫ్ కోర్స్ అది నాకు డ్రీమ్ అనే అనొచ్చు. బికాస్ నాకు ఎప్పుడు ఎక్కడి నుంచి ఏం సపోర్ట్ ఏం లేదు. ఓకే, నేను నా సొంతంగా ఎట్లా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో ఎవరైనా సింగర్స్ వాళ్ళు ఉన్నారా? లేదు. మా అత్తగారు ఆవిడ మ్యూజిక్ కర్ణాటక టీచర్ ఆవిడ. కానీ మా నాన్న వాళ్ళ అత్తగారు మేనత్త. కానీ లైక్ ఆవిడ దుబాయ్ లో ఉంటారు. ఓకే, సో ఆవిడని ఎప్పుడు కలవడం అంతలా జరగదు. సో బ్లడ్ లో అంటే అనుకోవచ్చు. కానీ అంటే నాకు సొంతంగా ఎప్పుడు నేర్చుకున్న ఇది లేదు. సో నేను నా సొంతంగా నేనే యూట్యూబ్ నుండి వీటి నుండి అలా నేర్చుకుని నాకు నేనే సొంతంగా పాటలు రాసి పాడి దానికి మ్యూజిక్ చేసి మొత్తం నువ్వే. ఓ సూపర్ సూపర్. ఆ తర్వాత మ్యూజిక్ టీచర్ దగ్గర జాయిన్ అయ్యావా? లేదండి, స్టిల్ ఇప్పటికి. అసలు వింటున్నారా? ఇక్కడ ఏంటి, ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ ఆఫ్ మోర్ 4 లో ఉంటూ కూడా టీచర్ లేకుండా ఆయన ఓన్ గా పాటలు రాసుకోవడం, పాడడం. అంటే నాకు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళే నాకు టీచర్స్ గా పనిచేశారండి. ఎందుకంటే నా ఫ్రెండ్స్ కానివ్వండి, లేకపోతే ఇప్పటికి కూడా ఇండియన్ ఐడల్ లో నేను శశాంక్ బాద్ దగ్గర మాకు చాలా క్లోజ్. నేను శశాంక్ ఓకే మేము తను రూమ్మేట్స్ ఒకే స్టేజ్ మీద పర్ఫార్మ్ చేస్తున్నారు. మీకు లక్ బాగా కలిసి వచ్చినట్టుంది కదా బ్రో. చాలా సూపర్. సో నాకు ఏదైనా అర్థం కాకపోతే నేను అడిగే మొదటి ప్రశ్న వాడినే. ఓకే ఇగో రెండో ప్రశ్న తిని సహస్ర నువ్వు కూడా గురువు అయిపోయావు ఇక్కడ. ఐ వుడ్ లైక్ టు మెన్షన్ అ పాయింట్. నేను కంపోజ్ చేస్తున్నాను, బట్ నాకు ప్రోగ్రామింగ్ అంత బాగా రాదు. తన నుంచి నేను చాలా నేర్చుకుంటున్నాను. ఎందుకంటే నేను ఒక సాంగ్ కంపోజ్ చేయడానికి చాలా టైం తీసుకుంటాను. తను మాక్సిమం 1-2 hours లో రాయడము, మ్యూజిక్ చేయడము, పాడేసుకోవడం విత్ ఫుల్ ఆర్కెస్ట్రా మొత్తం చేసుకొని ఒక గ్రాండ్ సౌండ్ ఇస్తాడు. సూపర్ బ్రో. అసలు హేమంత్ అసలు ఏమో అనుకున్నా, సైలెంట్ గా ఉన్నాడు, ఇలా కూర్చున్నాడు, కొంచెం సిగ్గు కూడా పడుతున్నాడు అప్పుడప్పుడు మధ్యలో. కానీ సూపర్ బ్రో. సో ఇంకా నీకు బెస్ట్ ఫ్యూచర్ ఉండదు, ఎందుకంటే నువ్వు చాలా కష్టపడి వస్తున్నావు పైకి, నువ్వు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ. సో నీకు అమ్మవారి కృప కూడా ఉండాలి, అమ్మవారి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి ఈ దసరా సందర్భంగా. అండ్ 4 members తో ఒక మంచి సాంగ్ ఓకే కుదిరితే అమ్మవారి పాట. ఐగిరి నందిని నందిత మేదిని విదశోషిని సింధు సుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. వావ్, ఇప్పుడు బాగుంది. దసరా వైబ్స్ మామూలుగా లేవు. అండ్ అరే సహస్ర, ఏ ఏజ్ నుంచి పాడడం స్టార్ట్ చేశారా నువ్వు సాంగ్స్? నేను యాక్చువల్లీ 2.5 years నుంచి. నీకు 2.5 years నుంచి? అంటే అసలు నాకంటే ఏంటో కూడా తెలియదు కదా ఏజ్ లో. అసలు అంటే పాటలు వింటూ మా పేరెంట్స్ నేర్పిస్తూ ఉండేవారు. ఇంకా 2nd class లో అయితే నేను క్లాసికల్ మ్యూజిక్ స్టార్ట్ చేశాను నేర్చుకుని. అప్పుడే తనకి నేను బిగ్ ఫ్యాన్, తెలుసా మీకు? అయ్యో, తను ఒక సాంగ్ పాడుతుంది, చిగురు తడికి చినుకు తొడుగు పువ్వమ్మ. అరే ఒక్కసారి నాకు మనం చాలా కంఫర్ట్ గా కూర్చున్నాం, మా ఆడియన్స్ నన్ను ఇలాగే చూడాలనుకుంటున్నారు. అరే సహస్ర నువ్వు నా కోసం పాడు. ఓకే. చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా, ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా, మూవలే మనసు పడు పాదమా, ఊహలే ఉలికి పడు ప్రాయమా, హిందోళంలా సాగే అందాల సెలయేరమ్మ, ఆమని మధువనమా, ఆమని మధువనమా, చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా, ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా. వావ్, థ్యాంక్ యూ సహస్ర నా కోసం ఈ పాట పాడినందుకు. నీకు తెలుసో లేదో నేను నీ ఫాలోవర్, నీ సాంగ్స్ నాకు చాలా ఇష్టం, మా వాళ్ళు కూడా మీ ఫాలోవర్స్. సో చాలా బాగా పాడుతున్నావు. నువ్వు 2.5 years నుంచి మ్యూజిక్ నేర్చుకొని ఇంత బాగా పాడుతున్నావు.
సో ఎలా అనిపిస్తుంది సింగర్ గా అంత పెద్ద స్టేజ్ మీద సాంగ్ పాడుతుంటే? మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు కావచ్చు, గీతా మాధురి గారు కావచ్చు, ఇంకా చాలా మంది సింగర్స్ వస్తున్నారు అండ్ జెనిలియా గారు కూడా వచ్చారు. సో ఎలా అనిపిస్తుంది? అంటే అచీవ్ చేసింది సహస్ర అనిపిస్తుందా? అంటే అంత పెద్దవారి ముందు నేను పాడుతున్నానంటే ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అండ్ అంటే కొంచెం నర్వస్గా ఉంటుంది పాడేటప్పుడు, బట్ వాళ్ళ ముందు పాడుతున్నానంటే ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ అక్క. కదా, కానీ నువ్వు నర్వస్ గా అస్సలు లేవు. ఇక్కడ పాడేటప్పుడు మాత్రం నువ్వు ఫుల్ ఆన్ జోష్ లో ఉన్నావు. సో మామూలుగా లేదు. చూస్తాను నేను నీ సాంగ్స్ చూస్తాను. మరి ఫాలో అవ్వాలంటే ఆ మాత్రం సాంగ్స్ ఫాలో అవ్వకుండా ఉంటామా? సో ఆల్ ద బెస్ట్ రా. చాలా కష్టపడుతున్నావు నువ్వు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ నేర్చుకొని పాడుతూ స్కూల్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇక్కడ నీ స్పోర్ట్స్ కావచ్చు వాట్ ఎవర్ అది ప్లస్ నీ సింగింగ్ కెరీర్. సో సూపర్. అండ్ జడ్జ్ కార్తిక్ గారి గురించి ఎవరికన్నా మూమెంట్స్ ఉన్నాయా షేర్ చేసుకోవడానికి? ఓ రెడీ ఉన్నాడు ఇక్కడ శశాంక్. ఆడిషన్స్ టైంలో నిజంగా నేనైనా ఆయన పాడితే నేను ఫ్లూట్ ప్లే చేసే అవకాశం వచ్చింది నాకు. వావ్ సూపర్. ఏ సాంగ్ కి? నిజంగా నేనైనా. ఓ నిజంగా. సో ఒక 2 లైన్లు పాడాక స్టార్ట్ చేయొచ్చు కదా ఆ స్టోరీ చెప్పడం. ఓకే. నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా, ఇదంతా ప్రేమేనా, ఎన్నో వింతలు చూస్తున్నా, ఎదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా, వెనకే వెనకే ఉంటూ నన్నే కోస్తున్నారా, హరే 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 రామ, మరేలా ఎలా వచ్చేసిందో ధీమా, ఎంతో హుషారుగా ఉన్నదే వావ్ అస్సలు మామూలుగా లేదు. షేర్ చేసుకో ఎక్స్పీరియన్స్. ఈ పాట పాడుతుంటే నువ్వు వాయించావంటే ఇట్స్ అ బిగ్ థింగ్. అవును. ఎలా అనిపించింది? సో ఫస్ట్ నేను ఆడిషన్స్ లో నీ చిత్రం చూసి పాడాను ఫ్లూట్ ప్లే చేస్తూ. అండ్ ఆబ్వియస్లీ కార్తిక్ సార్ అంటే ఆయన వాయిస్, ఆయన పర్ఫార్మెన్స్ అందరికీ చాలా నచ్చుతుంది. అండ్ దిస్ సాంగ్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. సో ఎప్పటి నుంచో ఆయన కలిసి ఆయన కాన్సర్ట్స్కి వెళ్తుంటాను. ఓకే. సో ఆయన ఆ సాంగ్ పాడుతున్నప్పుడు నాకు ఆయన ముందు ఫ్లూట్ ప్లే చేద్దామని ఉండేది. ఓకే. సో ఆయనతో పాటు పర్ఫామ్ చేయడం అనేది నాకు అదొక గోల్డెన్ మూమెంట్. సూపర్ సూపర్ సూపర్. అండ్ శ్వేత, సో బెస్ట్ సాంగ్ ఏంటి ఇండియన్ ఐడల్ సీజన్ 4 లో నీకు బెస్ట్ కాంప్లిమెంట్ సాంగ్ ఏంటి? Best compliment song, I sang Samajavaragamana for the audition. Oh. Yeah, so that is composed by Taman sir himself. So yeah, I got good comments for that. Just 2 lines. Yeah. నీ కళని పట్టుకు వదలనవి చూడే నా కళ్ళు, ఆ చూపులనలా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు, నీ కళ్ళకి కవలి కాస్తాయి కటుకల నా కలలు, నువ్వు నులుముతుంటే ఎరక కందే చిందే నేసెగలు, నా ఊపిరి గాలికి ఉయ్యాలలుగుతూ ఉంటే ముంగురులు, నువ్వు నటిస్తే ఇలా నెట్టు చెవటే నిష్ఠురపు విలవిలలు, సామజవరగమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునా, సామజవరగమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునా, నీ కళని పట్టుకు వదలనవి చూడే నా కళ్ళు, ఆ చూపులనలా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. వావ్ సూపర్ సూపర్. 100% సెలెక్ట్ అవ్వాల్సిందే. సో మీరు 4 మెంబర్స్ కూడా మీరు అనుకున్న అచీవ్స్ అన్ని అక్కడి వరకు వెళ్ళి ఫుల్ఫిల్ చేసుకోవాలని 10TV కోరుకుంటుంది. అండ్ ఈ షో ఎండ్ కావస్తుంది, బట్ నాకు ఇంకొక పాట వినాలనిపిస్తుంది గ్రూప్ గా. సో ఒక మంచి జోష్ అమ్మవారి పాట. దసరా వచ్చిందయ్యా సరదా తెచ్చిందయ్యా, దసరా వచ్చిందయ్యా దశనే మార్చిందయ్యా, జయ హో దుర్గా భవానీ, హోయ్ వెయ్యరు పువ్వుల హారాణి, రాత్రిలో సూర్యుడిని చూడాలా,
జాతరలో స్వాగతమే పాడాలా. వావ్. సో ఈరోజు 10 టీవీకి వచ్చారు మీరు దుర్గాష్టమి సందర్భంగా. ఈ దసరా సెలబ్రేషన్స్ అందరూ హ్యాపీగా ఉన్నారు. సో మీ సాంగ్స్తో అందరూ ఎంజాయ్ చేశారు. సో అందరి బ్లెస్సింగ్స్ మీకు ఉండాలి. అండ్ 10 టీవీ కోరుకుంటుంది స్పెషల్లీ మీరు ఇంకా మంచి మంచి పాటలు పాడాలి, మీరు సినిమాల్లో కూడా పాటలు పాడే అవకాశం రావాలని కోరుకుంటుంది శ్వేత అండ్ శశాంక్, హేమంత్ అండ్ సహస్ర. సో ఆల్ ది బెస్ట్, అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. Thank you so much. ఓకే ఆల్ ది బెస్ట్. సో మీరు చూసారు కదా దుర్గాష్టమి సెలబ్రేషన్స్ వైబ్ ఏ విధంగా ఉందో. ఇంకా ఇలాంటి వైబ్ కంటిన్యూ అవుతుంటుంది. కీప్ వాచింగ్ 10 టీవీ.